నంద్యాల జిల్లా నందికొట్కూర్ జూనియర్ కాలేజ్ మైదానంలో ఆడదాం ఆంధ్రలో తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆటల పోటీల్లో ఇరు జట్ల క్రీడాకారులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒక వర్గంపై మరొక వర్గం దాడి చేసుకున్నారు. కుర్చీలు పరస్పరం విసురుకున్నారు, కర్రలతో కూడా కొట్టుకున్నారు. నాగటూర్ సాతనకోట కబడ్డీ క్రీడాకారులు కొట్లాటకు దిగారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరు వర్గాలను చెదరగొట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరు ఆడుదాం ఆంధ్ర ప్రోగ్రాంలో రెండు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగింది. డీటెయిల్స్ మా ప్రతినిధి సత్యనారాయణ అడిగి తెలుసుకుందాం. అయితే సత్యనారాయణ, రెండు వర్గాల మధ్య ఘర్షణ జరగడం దేనికి ఈ ఘర్షణ జరిగింది? పోలీసులు జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందా? థ్యాంక్ యూ మౌనిక. ఈరోజు నందికొట్కూరు సంబంధించి కాలేజ్ గ్రౌండ్ లో ఆడుదాం ఆంధ్ర మండల స్థాయికి సంబంధించిన పోటీలు నిర్వహించారు. దీనికి సంబంధించి నందికొట్కూరు మండలం సాతనకోట నాగదూరుకు సంబంధించిన రెండు కబడ్డీ జట్లు అక్కడికి వచ్చాయి, నందికొట్కూరుకి వచ్చాయి. ఈ రెండు జట్లకు సంబంధించి కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నప్పుడు అంటే కబడ్డీ పోటీలలో స్థానికంగా ఉన్నటువంటి సచివాలయం సిబ్బంది కానీ తర్వాత అక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు వీళ్ళందరూ కూడా అక్కడ కబడ్డీ పోటీలు నిర్వహిస్తా ఉన్నారు. ఈ నాగదూరు శాతనకోటకు సంబంధించిన ఈ క్రీడాకారుల మధ్య మాట పెరిగి అది చిలుకు గాలవానే కొట్టుకునే వరకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి షామియాలో ఉన్నటువంటి కుర్చీలను ఒకరిపై ఒకరు వేసుకునే వరకు వచ్చింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు ఈ ఇరు జట్లను చెదరగొట్టారు. అక్కడ నుంచి పంపించేశారు మౌనిక. అంటే అక్కడ ఏర్పాట్లు సరిగా లేకపోవడం వల్ల ఇలాంటి ఘర్షణలా, లేదంటే అనుకోకుండా జరిగిన ఘటన అది సత్యనా? అవి రెండు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఏర్పాట్లు సరిగా లేకపోవడం, అక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు సరిగా లేకపోవడం. ఇక్కడ ఏంటంటే సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ అక్కడ స్థానికమైనటువంటి నాయకులు ఎవరు రాలేదు. ఎందుకంటే ఇప్పుడు జిల్లా స్థాయి ఆడదాం ఆంధ్ర పోటీలు అయిపోయినాయి, ఇప్పుడు మండల స్థాయిలో జరుగుతున్నాయి. మండల స్థాయిలో వీటి మీద కాన్సన్ట్రేషన్ పెద్దగా లేనట్టు కనబడతా ఉంది. అంటే దీనివల్ల అక్కడ ఉన్నటువంటి క్రీడాకారులకు సరైన ప్రోత్సాహం కానీ తర్వాత అక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల ఈ క్రీడాకారులు కూడా మధ్య సమన్వయం లేక ఈ వాళ్ళను సరిగా ఆడిపించలేకపోవడం ఆంధ్రాలో ఆడదాం ఆంధ్రాలో ఇవన్నీ కూడా స్పష్టమైన కారణాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఈ క్రీడాకారులు కూడా మాట నువ్వెంత వరకు వచ్చారు. దీంతో మాట పెరిగి అది పెద్దదై తీవ్ర స్థాయికి జరిగింది. అక్కడ ఉన్నటువంటి శామ్యాలలో ఉన్నటువంటి కుర్చీలను ఒకరి మీద ఒకరు వేసుకొని పరిస్థితి ఉధృతం చేశారు. అది ఆడదాం ఆంధ్ర కాన్సెప్ట్ ఏంటి సత్యన్న? ప్రస్తుతం అక్కడ జరిగింది ఏంటి? యాక్చువల్ గా ఆడదాం ఆంధ్రాకి సంబంధించి గ్రామ స్థాయిలో సంబంధించిన క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనే భావంతోనే గవర్నమెంట్ ప్రభుత్వం ఆదేశిస్తుంది. ఎందుకంటే ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన గ్రామ స్థాయిలో అత్యుత్తమంగా ప్రతిభ కనబరిచిన వాళ్ళని జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఇట్లా విధంగా తీసుకువెళ్లి దాన్ని ఏదో చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళు తీసుకొచ్చారు. కానీ ఈ ఆడదాం ఆంధ్రాకి సంబంధించిన ఈ ఉద్దేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా కరెక్ట్ గా వీళ్ళు నిర్వహించలేకపోతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి మామూలుగా క్రీడాకారులు సరైన పద్ధతిలో ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం వల్ల సరైన క్రీడాకారులను ఎంపిక చేయకపోవడం వల్ల ఇదంతా జరుగుతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది మౌనిక. రైట్ సత్యన, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్.